హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అప్టేక్ జాబ్స్. ఈరోజు ప్రశ్న విశ్లేషణలో భాగంగా ప్రశ్న ఏంటో చూద్దాం. వాట్ ఈజ్ ఇండియాస్ ర్యాంక్ ఇన్ ద వరల్డ్ క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్? ప్రపంచంలో ముడి చమురు దిగుమతుల్లో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది? ప్రపంచంలో ముడి చమురు దిగుమతుల్లో మన భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది అని అడుగుతున్నాడు. ప్రపంచంలో మరి ప్రపంచంలో అత్యధికంగా పెట్రోలియాన్ని దిగుమతి చేసుకున్నటువంటి దేశాల్లో మనకి చైనా మొదటి స్థానంలో ఉంటే, రెండవ స్థానంలో యుఎస్ఏ ఉంటే అమెరికా సంయుక్త రాష్ట్రాలు, మూడవ స్థానంలో మన భారతదేశం ఉంటే, నాలుగవ స్థానంలో సౌత్ కొరియా, దక్షిణ కొరియాలు ఉన్నాయి. సో ఈ విధంగా ప్రపంచంలో అత్యధికంగా పెట్రోలియాన్ని దిగుమతి చేసుకున్నటువంటి దేశాల్లో చైనా, అమెరికా, ఇండియా ఉంది. ఇక్కడ ఆల్రెడీ మనకి ఏమని అడిగాడండి? ప్రపంచంలో ముడి చమురు దిగుమతుల్లో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది? ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్, ఫోర్త్ ప్లేస్. ఏదండి? ఫస్ట్ ప్లేస్ వచ్చేసి చైనా అనుకున్నాం, సెకండ్ ప్లేస్ వచ్చేసి యుఎస్ఏ అనుకున్నాం, థర్డ్ ప్లేస్ వచ్చేసి మన ఇండియా అనుకున్నాం, ఫోర్త్ ప్లేస్ వచ్చేసి సౌత్ కొరియా అనుకున్నాం, దక్షిణ కొరియా అనుకున్నాం. సో ఈ విధంగా తీసుకున్నప్పుడు ఇక్కడ రైట్ ఆప్షన్ ఏంటంటే మనకి మూడవ స్థానంలో ఉంది మన భారతదేశం. ఓకే, ముడి చమురు గురించి తెలుసుకునే ముందు ఈరోజు ఉన్నటువంటి వార్తల్లో ముఖ్యమైనటువంటి అంశం హర్మూజ్ జలసంధి, హర్మూజ్ స్ట్రైట్ అంటాం. జలసంధి అంటే ఒక చిన్న సన్నని జలభాగం ఒక పెద్ద రెండు జలభాగాలను కలుపుతుంటే దాన్ని జలసంధి, స్ట్రైట్, ద స్మాల్ వాటర్ బాడీ కనెక్టింగ్ ఇంటూ టూ హ్యూజ్ వాటర్ బాడీస్ ఈజ్ నథింగ్ బట్ ఏ స్ట్రైట్ అంటాం. అంటే ఒక చిన్న జలభాగం ఒక పెద్ద జలభాగాలను, రెండు పెద్ద జలభాగాలను కలుపుతుంటే దాన్ని జలసంధి అంటాం. మనకి శ్రీలంకకి భారతదేశానికి మధ్యలో ఉంది, పాక్ స్ట్రైట్ అంటాం, పాక్ జలసంధి. అటు బంగాళాఖాతాన్ని, ఇటు హిందూ మహాసముద్రం, అరేబియా సముద్రాన్ని మధ్య కలుపుతూ ఉంటుంది. మనం చూస్తాం కదా మన భారతదేశం యొక్క దక్షిణ భాగంలో. అదేవిధంగా హర్మూజ్ జలసంధి చూసుకుంటే ఇది హర్మూజ్ జలసంధి. ఈ హర్మూజ్ జలసంధి ఏ ఏ జలభాగాలను కలుపుతుందండి అంటే ఇక్కడ పర్షియన్ గల్ఫ్, అదేవిధంగా మనకి గల్ఫ్ ఆఫ్ ఒమన్. సో గల్ఫ్ ఆఫ్ ఒమన్ అదేవిధంగా పర్షియన్ గల్ఫ్లను ఈ రెండింటిని కలుపుతుంది ఈ యొక్క హర్మూజ్ జలసంధి. వాస్తవానికి హర్మూజ్ జలసంధి అనేది ప్రపంచంలో పెట్రోలియాన్ని రవాణా జరిగేటటువంటి ఈ యొక్క జలమార్గాలుగా తీసుకుంటే ఎక్కువ భాగం ఈ హర్మూజ్ జలసంధి నుంచే జరుగుతుంది. కారణం ఏంటయ్యా అంటే ఈ హర్మూజ్ జలసంధి ఉన్నటువంటి ప్రాంతం ఈ గల్ఫ్ దేశాలలో ఉంది. అంటే ఇరాన్, ఇరాక్, ఒమన్, సౌదీ అరేబియా ఈ అన్ని దేశాలలో ఉత్పత్తి అవుతున్నటువంటి పెట్రోలియము ఈ హర్మూజ్ జలసంధి ద్వారానే అరేబియా సముద్రం గుండా హిందూ మహాసముద్రంలోకి, లేదా అరేబియా సముద్రం నుంచి ఆ తర్వాత మనకి ఈ యొక్క సూయజ్ కాలం నుంచి మధ్యధరా సముద్రం, ఎర్ర సముద్రం, అదేవిధంగా ఎర్ర సముద్రం నుంచి ఈ యొక్క సూయజ్ కాలువ మధ్యధరా సముద్రం నుంచి ఐరోపా దేశాలకు కూడా వెళ్తుంది, లేదా అమెరికా కూడా ఈ యొక్క పెట్రోలియం అనేది చేరుతుంది. సో ఈ విధంగా ఈ యొక్క హర్మూజ్ జలసంధికి ఒక ప్రత్యేకత ఉంది. అయితే ఇప్పుడు వార్తల్లోకి ఎందుకు వచ్చిందయ్యా అంటే మరి ఇజ్రాయిల్కి ఇరాన్కి జరుగుతున్నటువంటి యుద్ధంలో భాగంగా ఇరాను ఈ యొక్క హర్మూజ్ జలసంధిని మూసివేయటం జరిగింది. సో దాని గురించి ఇప్పుడు అంతా కూడా వార్తల్లోకి రావడం జరిగింది విషయం. ఇప్పుడు ఏంటో చూద్దాం. అంతర్జాతీయ చమురు వ్యాపారానికి జీవనాడిగా ఉన్న ఈ హర్మూజ్ జలసంధి భారత చమురు దిగుమతులకు ఎంతో కీలకం. మన భారతదేశం చెప్పుకున్నాం ప్రపంచంలో ముడి చమురును దిగుమతి చేసుకున్నటువంటి దేశాల్లో చైనా, అమెరికా తర్వాత మన భారతదేశమే మూడవ స్థానంలో ఉంది అని. మరి ఈ హర్మూజ్ జలసంధిని మూసివేయటం ద్వారా మనకి కొంత నష్టం జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ హర్మూజ్ జలసంధి నుంచి కూడా మనము ముడి చమురును దిగుమతి చేసుకుంటున్నాం. మరి ఇలానే ఎక్కువ కాలం కనుక మూసివేయటం జరిగితే మన దేశంలో పెట్రోలియం ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. ఇక చూడండి, యుద్ధ నేపథ్యంలో ఇరాన్ హర్మూజ్ జలసంధిని మూసివేయటంతో అది భారత దిగుమతులపైన ప్రభావం చూపుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరి ముడి చమురు దిగుమతుల్లో ప్రపంచంలో మూడో స్థానంలో ఉన్నటువంటి భారతదేశం నిత్యం అంటే ప్రతిరోజు 5.5 మిలియన్ బ్యారెళ్ల ఇంధనాన్ని దిగుమతి చేసుకుంటుంది. అంటే మన భారతదేశం ప్రతిరోజు 5.5 మిలియన్ బ్యారెళ్ల ఇంధనాన్ని దిగుమతి చేసుకుంటుంది. నిత్యం అన్నా అంటే నిత్యం దాదాపు 5.5 బిలియన్ బ్యారెళ్ల ఇంధనాన్ని దిగుమతి చేసుకుంటుంది. ఇందులో 2 మిలియన్ బ్యారెళ్ల
బిలియన్ బ్యారెళ్ల పెట్రోలియము ఒక హర్మూజ్ జలసంధి నుంచే సరఫరా అవుతుంది. అంటే మనం ప్రతిరోజు 5.5 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును దిగుమతి చేసుకుంటే ఆ 5.5 బ్యారెళ్ల ముడి చమురులో 2 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు ఒక హర్మూజ్ జలసంధి నుంచే వస్తుంది. సో చూడండి, అందుకనే హర్మూజ్ జలసంధి అనేది మనకి చాలా చాలా ప్రధానమైనటువంటి అంశం. మీకు అర్థమవుతుందండి. ఇక్కడ ఈ బొమ్మ చూస్తే తెలుస్తుంది. చూడండి, ఇది సౌదీ అరేబియా, ప్రపంచంలోకి అతిపెద్ద ద్వీపకల్పం. ఆ తర్వాత గల్ఫ్ ఆఫ్ ఒమన్, అదేవిధంగా హర్మూజ్ జలసంధి, ఆ తర్వాత తీసుకుంటే పర్షియన్ గల్ఫ్. ఈ పర్షియన్ గల్ఫ్లో నుంచి ఇలా వచ్చేసి ఈ విధంగా అరేబియా సముద్రంలోకి వచ్చి ఇక్కడ నుంచి ఎర్ర సముద్రం ద్వారా సూయజ్ కాలువ నుంచి మధ్యధరా సముద్రం నుంచి అట్లాంటిక్ సముద్రాలకు, అంటే అభివృద్ధి చెందినటువంటి దేశాలకు పెట్రోలియం ఈ విధంగా సరఫరా చేయబడుతుంది. అంటే నౌకల ద్వారా సరఫరా చేయబడుతుంది. ఇప్పుడు ఈ హర్మూజ్ను కనుక మూసివేస్తే ఇక్కడ ఉత్పత్తి అవుతున్నటువంటి యొక్క పెట్రోలియం అంతా కూడా నిలిచిపోతుంది. ఇక పశ్చిమాసియా నుంచే అంటే మనం ఈ హర్మూజ్ జలసంధి నుంచే కాకుండా భారతదేశం రష్యా, అమెరికా, బ్రెజిల్ నుంచి కూడా భారతదేశం ముడి చమురును దిగుమతి చేస్తుంది. ఇక గ్యాస్ విషయానికి వస్తే భారతదేశానికి ఖతార్ ప్రధాన సరఫరాదారుగా ఉంది. ఖతార్ దేశం మన భారతదేశానికి అత్యధికంగా ఈ గ్యాస్ని ఎగుమతి చేస్తూ ఉంది. దీనితో పాటుగా ఆస్ట్రేలియా, రష్యా, అమెరికాల నుంచి కూడా మన ద్రవరూప సహజ వాయువు, అంటే ఇది ఎల్ఎస్జి అంటాం కదా, లిక్విఫైడ్ సింథటిక్ గ్యాస్, ఎల్ఎస్జిని సరఫరాకు హర్మూజ్ జలసంధితో సంబంధం లేదు. అయితే ఒక ఆశాజనకమైన అంశం ఏంటంటే ఈ యొక్క గ్యాస్కి సంబంధించి మాత్రం ఈ హర్మూజ్ జలసంధితోటి మనం ఎక్కువగా ప్రభావం అనేది ఉండదు మనకి. ఎందుకని మనము ఈ యొక్క గ్యాస్ని ఎక్కడి నుంచి తీసుకుంటున్నామండి? ఖతార్ ప్రధాన ఉత్పత్తిదారు కాగా దాంతోపాటుగా ఆస్ట్రేలియా, రష్యా, అమెరికాల నుంచి కూడా మనం ఈ యొక్క లిక్విఫైడ్ సింథటిక్ గ్యాస్, ఎల్ఎస్జి గ్యాస్ని దిగుమతి చేసుకుంటున్నాం. కాబట్టి ఈ యొక్క హర్మూజ్ జలసంధి మూసివేసినప్పటికీ గ్యాస్ ప్రభావితం కాదు, కానీ పెట్రోలియం మాత్రం ప్రభావితమయ్యే అవకాశం ఉంది. తద్వారా రేట్లు పెరిగే అవకాశం కూడా ఉంది మన దేశంలో ఈ రాబోయే రోజుల్లో, ఇదే కనుక కొనసాగితే. ఇక్కడ ఈ పటంలో కూడా మీరు చూస్తే హర్మూజ్ జలసంధి, ఇది కొంచెం చూడండి, హర్మూజ్ జలసంధి ఎక్కడ ఉంది? ఇది ఇరాన్ దేశం, ఇది పర్షియన్ గల్ఫ్, ఇదేమో గల్ఫ్ ఆఫ్ ఒమను, ఇది మన అరేబియా సముద్రం. అదేవిధంగా ఒమన్, యుఏఈ, సౌదీ అరేబియా దేశం, ఇక్కడ ఇరాక్. సో ఈ ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియా, యుఏఈ ఈ దేశాల్లో ఉత్పత్తి అవుతున్నటువంటి పెట్రోలియం అంతా కూడా ఈ యొక్క హర్మూజ్ జలసంధి ద్వారానే వస్తుంది. రైట్. ఇక హర్మూజ్ ఎందుకు కీలకం? ఇప్పుడు దాకా చెప్పుకున్నాం కదా, ఒకసారి మళ్ళీ బ్రీఫ్గా చూసుకుందాం. హర్మూజ్ ఎందుకు కీలకం, ఎందుకు ఈ హర్మూజ్ జలసంధి గురించి ఇంత ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సి వస్తుందంటే చూడండి, పర్షియన్ గల్ఫ్ ఆఫ్ ఒమన్లను అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రాలతో హర్మూజ్ జలసంధి కలుపుతుంది. చెప్పుకున్నాం కదా, హర్మూజ్ జలసంధి అంటే ఒక సన్నని జలభాగం 2 పెద్ద జలభాగాలను కలుపుతుంది. అదే జలసంధి యొక్క ప్రత్యేకత. మరి ఈ హర్మూజ్ జలసంధి ఏ జలభాగాలను కలుపుతుందయ్యా అంటే పర్షియన్ గల్ఫ్ని, గల్ఫ్ ఆఫ్ ఒమన్ను కలుపుతుంది. ఇక్కడ మీరు చూస్తే ఇదిగోండి, ఇది గల్ఫ్ ఆఫ్ ఒమన్, ఇది పర్షియన్ గల్ఫ్. ఈ రెండింటిని ఈ సన్నని జలభాగం కలుపుతుంది. అర్థమైందండి. ఆ తర్వాత ఈ పర్షియన్ గల్ఫ్ నుంచి, ఒమన్ నుంచి అరేబియా సముద్రంలోకి వచ్చేస్తాం. ఓకేనండి. సో ఈ విధంగా మనం అరేబియా సముద్రంలోకి వచ్చేస్తాం. అరేబియా సముద్రంలోకి వచ్చిన తర్వాత ఎర్ర సముద్రంలో నుంచి ఏం చేస్తున్నామండి? ఎర్ర సముద్రం నుంచి సూయజ్ కాలువ ద్వారా మధ్యధరా సముద్రంలోకి, ఆ తర్వాత అట్లాంటిక్ సముద్రం గుండా అమెరికాకు, ఇతర ఐరోపా దేశాలకు ఈ పెట్రోలియం అనేది చేరుతుంది. ఇక ఇరుకైన జలసంధి వ్యూహాత్మకంగా ముఖ్యమైన చోక్ పాయింట్, అంటే ఇది ఒక ప్రధానమైనటువంటి పాయింట్గా ఉంది ఈ యొక్క హర్మూజ్ జలసంధి. ఏటి మధ్య అండి? పర్షియన్ గల్ఫ్ మరియు గల్ఫ్ ఆఫ్ ఒమన్లకు. దీని వెడల్పు తీసుకుంటే కేవలం 33 కిలోమీటర్లు. ఇక్కడ మీరు చూస్తే దీని వెడల్పు 33 కిలోమీటర్లు అండి. దీని వెడల్పు 33, అంటే ఆ సరిహద్దు నుండి ఈ సరిహద్దు వరకు ఈ యొక్క హర్మూజ్ జలసంధి యొక్క వెడల్పు కేవలం 33 కిలోమీటర్లు. మరి ప్రపంచ దేశాలకు 2 కోట్ల బ్యాలర్ల చమురు, 2 కోట్ల బ్యాలర్ల చమురు, 3వ వంతు ద్రవరూప సహజ వాయువు నిత్యం ఈ జలాల మీదుగానే రవాణా చేస్తారు. చూడండి, నిత్యం అంటారు, ప్రతిరోజు దాదాపు 2 కోట్ల బ్యారెళ్ల చమురు నిల్వలు. అదేవిధంగా 3వ వంతు, అంటే ప్రపంచంలో ఉన్నటువంటి మొత్తం ఈ యొక్క ద్రవరూప సహజ వాయువులలో దాదాపు 3వ వంతు ఈ మార్గం ద్వారానే రవాణా చేయబడుతుంది. ఇక సౌదీ అరేబియా, ఇరాక్, యుఏఈ, ఖతార్, ఇరాన్, కువైట్, బహ్రెయిన్ దేశాలు ఈ మార్గం నుంచే చమురును ఎగుమతి చేయాల్సి ఉంటుంది. అందుకని ఇది అంత ప్రాధాన్యత సంతరించుకో. చూడండి, ఇది సౌదీ అరేబియా, ఇది యుఏఈ, ఇది ఒమన్, ఇది ఇరాన్, ఇది ఇరాక్. సో ఇవన్నీ కూడా గల్ఫ్ దేశాలు అంటాం వీటిని.
పర్షియన్ గల్ఫ్కి చుట్టూ ఉన్నటువంటి దేశాలు. ఇది పెట్రోలియాన్ని, ప్రపంచంలో అత్యధికంగా పెట్రోలియం నిల్వలు ఉన్నది కూడా ఈ ప్రాంతంలోనే. సో కాబట్టి ఇక్కడ ఉత్పత్తి అవుతున్నటువంటి పెట్రోలియంని నిత్యం కొన్ని కోట్ల బ్యాలర్లను సరఫరా చేస్తూ ఉంటుంది ఇతర ప్రపంచ దేశాలకు. ఇక ప్రపంచ వాణిజ్యం, ఇంధన భద్రతకు కీలకమైన ఈ జలసంధి మార్గాన్ని సురక్షితంగా ఉంచేందుకు అమెరికా, ఫ్రాన్స్, చైనా లాంటి దేశాలు నౌకాదళాలను ఇక్కడ మోహరిస్తుంటాయి. అయినప్పటికీ ఈ యొక్క ఇజ్రాయిల్ మరియు ఇరాన్ ఈ దేశాల మధ్య నెలకొన్నటువంటి యుద్ధ నేపథ్యంలో ఇరాన్ ఈ యొక్క హర్మూజ్ జలసంధిని మూసివేస్తున్నట్లుగా ప్రకటించడం జరిగింది. అందుకని ఇది వార్తల్లోకి వచ్చింది. Thank you.